హాయ్ ఫ్రెండ్స్, నేనైతే రీసెంట్గా నేపాల్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. నేను నేపాల్ వెళ్ళినప్పుడైతే నాకు మొబైల్ అయితే నేనైతే న్యూ మొబైల్ కొనుక్కున్నాను. చూసారు కదా, రియల్మీ GT6 అయితే మొబైల్ అయితే కొనుక్కున్నాను. మంచి బెస్ట్గా ఫొటోస్ అవి తీయడానికి, వీడియోస్ కోసం జస్ట్ కెమెరా కోసం మొబైల్ కొన్నాను. మేమైతే మా ట్రిప్ అయితే విశాఖపట్నం నుంచి అయితే మేము స్టార్ట్ చేసేసాము. నేపాల్ ట్రిప్ డైరెక్ట్ విశాఖపట్నం నుంచి మేమైతే భువనేశ్వర్ అయితే రీచ్ అయిపోయాము. భువనేశ్వర్ నుంచి అయితే మేము ఇంకో ట్రైన్ పట్టుకొని మేము దీంతలు పజా జంక్షన్ రీచ్ అయ్యాము. అక్కడ మేము హోటల్ అయితే తీసుకున్నాము. ఆ హోటల్లో నుంచి మేమైతే ఎర్లీ మార్నింగ్ మేము ఫ్రెష్ అయ్యి వారణాసికి ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. కాలభైరవ టెంపుల్ నుంచి మేమైతే అలా దర్శనం చేసుకొని కాశీ అయితే స్టార్ట్ అయిపోయాము. తెలుసు కదా, కాశీ అంటే చిన్న చిన్న సందులోంచి అయితే మనం వెళ్ళాలి. మేము వెళ్ళినప్పుడైతే చాలా రష్గా ఉంది. ఆ ఎల్లో టోపీస్ అందరూ కూడా మేము SRL ట్రావెల్స్ మేమైతే ప్రొవైడ్ చేసాము. మేమైతే ఇలాగా కాశీకి ఆ విశ్వేశ్వర స్వామి గుడికి అయితే కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవడం కోసం మేమైతే స్టార్ట్ అయిపోయాము. విశ్వేశ్వర దర్శనంకి అయితే మేము వచ్చేసాము. మొబైల్స్ లోపల ఎలా లేదు కదా, బయట మొబైల్స్ ఇచ్చుకొని మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయట అలాగా 2 పిక్స్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. నేనైతే అలా సరదాగా ఆటో అయితే ఎక్కినప్పుడు అలాగా ఆటో అయితే జస్ట్ 10 టుక్ ఆటో అయితే డ్రైవ్ చేశాను. డ్రైవర్ అని అయితే మనకి వీడియో తీసాడు మంచిగా, చూశారు కదా. జస్ట్ ఫన్. అక్కడ నుంచి మేమైతే ఈవినింగ్ అయితే గంగారతికి అయితే మేము బయలుదేరి వెళ్ళిపోయాము. గంగారతి అయితే అసలు ఖాళీ అయితే లేదు, చాలా మంది జనం ఉన్నారు. అలా జనం అసలు అక్కడ అయితే మాత్రం గంగారతి అయితే ఫస్ట్ టైం అయితే చూడడం లైవ్లో చాలా ఎక్సలెంట్. ఇప్పటివరకు ఏదో టీవీలో అట్లా చూడడం తప్ప లైవ్లో అయితే చాలా బాగా అనిపించింది. ఎవరు కూడా మిస్ అవ్వకండి. కాశీ వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి గంగారతి. ఇది మన దసరా మీద ఘాట్ దగ్గర అయితే జరుగుతుంది గంగారతి. ఇది నేను తీసిన కొన్ని పిక్స్, ఇవి మొబైల్ నుంచి నైట్ టైము. చెప్పాను కదా, మొబైల్ ఓన్లీ జస్ట్ కెమెరా వీడియో పర్పస్ కోసమే కొన్నాను. చూశారు కదా, నైట్ అప్పుడు టైం 7 అయింది. కెమెరా కాల్ కోసం అయితే ఈ మొబైల్ కొనడం జరిగింది. మనకైతే ఫస్ట్ అయితే మనకి వాళ్ళు అయితే మంత్రాలు అవి చాంటింగ్ చేసి అక్కడ నుంచి వాళ్ళైతే ఫస్ట్ అగరత్తులు అవి ధూపం అది వెలిగించి ధూపం చూపించి గంగాదేవికి, అక్కడ నుంచి గంగానదికి హారతి అయితే ఇస్తారు. ఇక చూశారు కదా, మేమైతే కొంతసేపు అయితే ఉన్నాం అక్కడైతే. చాలా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ నిజంగా. అది మాత్రం జనం కూడా అలాగా గంగా హారతి అక్కడ అలా శ్లోకాలు వస్తూ ఉంటాయి. అవి అయితే అందరూ కూడా చదవడం జరుగుతుంది. మనకి అవన్నీ వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలి, అంతసేపు వాళ్ళు అలా తిప్పుతుంటే చేస్తుంటే. మేమైతే అది అక్కడ ముగించుకొని మేమైతే ఈవినింగ్ అయితే కాశీ నుంచి గరుడ అయితే పట్టుకెళ్ళిపోయాం. చూశారు కదా, అక్కడ గరుడ అలా ఉంటుంది కాశీలోని. ఇక్కడ నుంచి మేమైతే ఎర్లీ మార్నింగ్ యోగా అయోధ్యకి అయితే స్టార్ట్ అయిపోయాం. మా ట్రిప్లో 2వ రోజు అయోధ్య అయితే స్టార్ట్ అయిపోయాం. అయోధ్య చూశారు కదా, అయోధ్య ఎంట్రన్స్ చాలా బాగుంది. ఇది మన అయోధ్య మా గోపురం, ఇది మెయిన్ గోపురం. ఇక్కడైతే మా మొబైల్స్ అయితే లోపలికి ఎలా ఉండదండి. మొబైల్స్ అయితే మనం బయట సబ్మిట్ చేసి మనమైతే దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి. మేమైతే దర్శనంకి అయితే లైన్లో స్టార్ట్ అయిపోయాము. అయోధ్య అయ్యో చూశారు కదా, అయోధ్య లైన్లోనే అలాగే మా టీం అందరూ కూడా అయోధ్య అయితే స్టార్ట్ అయ్యారు. మేమైతే అయోధ్య అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక చూశారు కదా, లైన్లోని మా టీం మొత్తం మేము తీసుకెళ్ళాం ఒక 40 మెంబర్స్ని అయోధ్య. అది చూశారు కదా, ఇది మన టీం మొత్తం అనమాట. ఈ ఎల్లో క్యాప్స్ అయితే మేము వాళ్ళు ప్రొవైడ్ చేసాము ఎండకి. ఇక్కడ నుంచి అయోధ్య అయితే మేము దర్శనం అయితే అయిపోయింది. అయోధ్యలో ఇక్కడ నుంచి మేమైతే ఏదైనా అయోధ్య ఫొటోస్ తీసుకున్నవి ఇక్కడ నుంచి ఇగో చూశారు కదా, లోపల అయోధ్యలోని ఇది లోపల ఉండేది. అక్కడ నుంచి మేమైతే నైమిషారణ్యం అయితే స్టార్ట్ అయిపోయాము. 3వ రోజు అయ్యి నైమిషారణ్యం. మేమైతే నైమిషారణ్యం అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక చూశారు కదా, నైమిషారణ్యం అంతా మొత్తం అడవే. అప్పట్లోనే సత్యనారాయణ స్వామి అది ఎక్కువ వ్రతాలు చేసేయడానికి నైమిషారణ్యం అయితే వచ్చేవారు. అప్పట్లో ఋషులు అందరూ కూడా నైమిషారణ్యం వ్రతాలు చేసేవారు మొదట్లోనే. మనకు కూడా ఇప్పటికి కూడా కథలా ఉంటుంది. మేమైతే నైమిషారణ్యంలో ఉన్న చక్రతీర్థానికి అయితే వచ్చేసాము ఉదయాన్నే. చక్రతీర్థంలో చూశారు కదా, ఇది అంతా మన చక్రతీర్థం అనమాట. అక్కడ గోమతి నది అని ఉంటుంది. గోమతిలో స్నానం చేసి మేమైతే అక్కడ నుంచి చక్రతీర్థంకి అయితే వచ్చేసాము. ఇదంతా చక్రతీర్థ నది. ఇక చూశారు కదా, మేమైతే చాలా వాటర్ అయితే చాలా స్లోప్గా ఉంటుందండి, జారిపోతాం. నేనైతే జస్ట్ అలా మొబైల్ తీసుకొని కొద్దిగా రిస్క్ చేశాను వీడియో తీయడానికి. చూశారు కదా, ఫ్లో అదే మీరు నడవక్కర్లేదు, అదే ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. మీరేం చేయగలరు, జస్ట్ మీరు అలా నిల్చుంటే చాలా అదే లాక్కెళ్ళిపోతుంది ముందుకి. మీరు వెనక్కి రావాలనుకున్నా సరే వెనక్కి అయితే రాలేరు. కొంచెం డేంజర్ అనే చెప్పాలి. బట్ స్నానం అయితే చేయాలి, బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. మేమైతే 2 సార్లు స్నానం చేసాము అందరూ కూడా. ఇక చూశారు కదా, చక్కదిద్దా అనేది మాతో పాటు వీళ్ళందరూ కూడా చాలామంది స్నానాలు అయితే చేశారు. కుర్రాలు అంటలు అయితే ఇందులో డ్యాన్స్ చేస్తూ ఉంటారు కింద చేతులు అవి కొట్టి. అగా పక్కన చూశారుగా కుర్రాలు ఎలాగ తిన్నారా, అదండి. కానీ మీరైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇందులో మాత్రం కొద్దిగా
లోతైతే లోతైతే ఏమి ఉండదు కానీ వాటర్ నడుము వరకు ఉంటుంది కానీ కొద్దిగా లాగుతుంది వాటర్. చూసుకోండి అది మాత్రం. మన ఇది నైమిషారణ్యంలోని చక్రతీర్థం అనేది, ఇది చక్రతీర్థం అయిపోయింది. మాదైతే స్నానం అక్కడ మేమైతే సత్యస్వామి వ్రతానికి అయితే మేము సత్యస్వామి గుడికి అయితే వచ్చేసాము దగ్గరలోని. ఆ గుడికి చూసారు కదా, గుడి దగ్గర ఉన్న మన నేనైతే అక్కడ దీపం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాను. మా వాళ్ళు మాతో వచ్చిన 40 మందిలో 30 మంది మాత్రం అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా సత్యస్వామి వ్రతం చేసుకున్నారు. 9 నిమిషాలు వ్రతం చేసుకుని చాలా మంచిదని ఇది అక్కడ పెట్టారు స్వామివారిని. ఇక మా వాళ్ళందరూ వీళ్ళందరూ పర్ హెడ్ 500 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారండి. మొత్తం సామాన్లన్నీ వాళ్ళవే, మనం జస్ట్ వెళ్ళి కూర్చోవడమే. వాళ్ళు టోకెన్ మీదగా పిలిచి వ్రతం అయితే చేస్తారు పంతులు గారు. మొత్తం అందరూ ఉన్నది ఇది అక్కడైతే పెట్టారు దేవుడిది విగ్రహం. మేమైతే అక్కడ నుంచి అయితే నైమిషారణ్యం నియర్ బై ప్లేస్ ఉన్న లలితాదేవి టెంపుల్, అలాగే ఉన్న వ్యాసగద్ది మహాశి టెంపుల్ ఇవైతే చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇక్కడైతే శివ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనం మారేడుదళం వేసిన సరే పైకి తేలుతుంది, చూసారు కదా, పువ్వులు వేసిన పైకి తేలుతాయి, మునిగిపోవు. అది కొండ స్పెషాలిటీ. ఇక్కడ నుంచి మనం అయితే డైరెక్ట్ నియర్ బై ఉన్న టెంపుల్స్కి అయితే చూడడానికి వచ్చేసాము. ఇక్కడ మా వెళ్ళినది అయితే అంబేద్కర్ జయంతి. మేమైతే అక్కడ నుంచి డైరెక్ట్ గోరఖ్పూర్ వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాం బస్సులో. అసలు ఖాళీ అయితే లేదు బస్సు అయితే మాత్రం. రోడ్లు మాత్రం ఫుల్ రష్ నిండిపోయాయి. అంబేద్కర్ జయంతి మన సైడ్ ఎలా ఉంటుందో తెలియదు, ఇటు సైడ్ అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు అంబేద్కర్ జయంతిని. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ మాకైతే 4-5 గంటలు పట్టింది ట్రాఫిక్లోనే. చాలా ఉండిపోయాము. మాకు లేట్ అయిపోతుంది కదా, ఇంకా డ్రైవర్ గారు అయితే కొంచెం ఫాస్ట్గా కొట్టారు బస్సు. అక్కడి నుంచి మేమైతే గోరఖ్పూర్ నుండి డైరెక్ట్ గోరఖ్పూర్ అయితే స్టార్ట్ అయిపోయాము. గోరఖ్పూర్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది. మేము గోరఖ్పూర్ టెంపుల్కి వెళ్ళేసరికి అయితే నైట్ అయిపోయింది. గోరఖ్పూర్ టెంపుల్లో చూసారు కదా, ఇదైతే మన మెయిన్ ఎంట్రన్స్ గోరఖ్పూర్లోని. మన వాటర్ ఫౌంటైన్స్తో మన స్వామి బలితే ఇక్కడైతే నందిది. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. చాలా ఎక్సలెంట్. చూసారు కదా కెమెరా క్వాలిటీ ఎలా ఉంది మన మొబైల్ది, చాలా బాగా వచ్చే ఫొటోస్ అయితే మాత్రం. ఇది మన నంది. అక్కడ మనమే పంచి కట్టుకుని వెళ్ళాము, తెలుసు కదా అక్కడికి వెళ్ళి పంచి కట్టుకుని వెళ్తామని. ఇది దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఇవి. ఇది అక్కడ శివుడిది, ఇందాక చెప్పాను కదా శివుడి టెంపుల్ అన్నమాట, ఇది శివుడి దగ్గర. ఇక్కడ నుంచి మేమైతే డైరెక్ట్ విశ్వనాథ్ హోటల్ అయితే మేమైతే స్టే చేసాము. అక్కడ ఉన్న ఉయ్యాలది. ఇక్కడ నుంచి మేమైతే డైరెక్ట్ నెక్స్ట్ ట్రిప్ మాది ఎక్కడికో గెస్ట్ చేయండి. చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను వీడియోలోనే స్టార్టింగ్లో. మేమైతే ఇక్కడ నుంచి నేపాల్ అయితే మేము స్టార్ట్ అయిపోయాం. నేపాల్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. తొందరలో ఒక 2-3 డేస్లో ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నేపాల్ వీడియో నేను తిరిగిన ప్లేసెస్ టెంపుల్స్ అన్నీ కూడా ఆ వీడియోలో మీకు చూపిస్తాను. అన్నీ కూడా ఆ వీడియోలోని. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్. నెక్స్ట్ పార్ట్లో అయితే నేపాల్ మేము తిరిగిన ప్లేసెస్ అవి చూపిస్తాను. ఈలోపు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. సోలో ట్రావెలర్ సీతారాం. బాయ్.